Hi students, welcome to my channel. ఈరోజు ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్ అండ్ యాక్టివిటీస్ సిరీస్ గురించి నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ I request you please like, share and subscribe to my channel. I wish you all the best. Please like, share and subscribe to my channel. So my first one, reactivity of metals low. Let us collect the metals like potassium, sodium, calcium, magnesium, aluminum, zinc, iron, lead, copper, mercury, silver, platinum and gold వంటి లోహాలను మనం కలెక్ట్ చేసి అబ్జర్వ్ ద reactions of these metal with oxygen. First reaction with oxygen. So if you observe the first two metals in this table, potassium and sodium, when they kept in air, for example sodium, when exposed to air, it reacts with oxygen vigorously or explosively and forms sodium monoxide, Na2O. So here Na2 ఉంది, O2 ఉంది కాబట్టి 2Na2O, 4Na. సో సోడియం లోహము పొటాషియం లోహాన్ని గాలిలో ఉంచినట్లయితే ఇమీడియట్లీ రియాక్షన్ టేక్స్ ఎక్స్ప్లోజివ్. గాలిలో అసలు ఉంచకూడదు, గాలిలో ఉధృతంగా ఎక్స్ప్లోజివ్ గా చర్య జరిపి సోడియం మోనాక్సైడ్, సోడియం అయితే పొటాషియం మోనాక్సైడ్ ఏర్పరుస్తాయి. Products depends upon the amount of oxygen. Limited supply of oxygen ఉన్నప్పుడు సోడియం మోనాక్సైడ్ సోడియం పొటాషియం మోనాక్సైడ్ ఏర్పరుస్తాయి. ఇప్పుడు ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్, గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నట్లయితే ఏమవుతుంది, ఏర్పడిన మోనాక్సైడ్స్ అగైన్ ఆక్సిడైజ్ అయ్యి పెరాక్సైడ్స్ గా మారుతాయి. ఇక్కడ సోడియం పొటాషియం విత్ లిమిటెడ్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ తర్వాత సోడియం మోనాక్సైడ్ పొటాషియం ఆక్సైడ్ ఏర్పరుస్తాయి. విత్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ అయితే సోడియం పెరాక్సైడ్ పొటాషియం పెరాక్సైడ్ ఏర్పడతాయి. సో దీస్ టూ మెటల్స్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఎక్స్ప్లోజివ్లీ అంటాం. Then calcium to iron, they burnt in air, and forms corresponding oxides. So these metals, calcium to iron, burns with decreasing vigorous. Sodium potassium lanta udhrutanga undadu, decreasing vigorous to form oxides. Calcium atte calcium oxide, magnesium atte magnesium oxide, aluminum atte aluminum oxide, zinc atte zinc oxide, iron atte iron oxide ఏర్పడుతుంది. Next one, next metals, lead, copper, mercury. They do not burn. Lead, copper, mercury, they do not burn in air. అంత మండవు, అంటే రియాక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. when they exposed to air ఏమవుతుంది, they form a oxide layer over its surface. Lead, copper, mercury వంటి metals exposed to air అయినప్పుడు ఏమవుతుంది, they don't burn, but ఏమవుతాయి, only form a surface layer of oxide. వాటి ఉపరితలం మీద వాటి ఆక్సైడ్లు పలుచటి పూర్తిగా ఏర్పడి లోపల ఉన్న లోహాన్ని గాలితో రియాక్షన్ అంటే ఆక్సిజన్ తో రియాక్షన్ జరపకుండా ప్రివెంట్ చేస్తాయి. కాబట్టి లెడ్ అయితే లెడ్ ఆక్సైడ్ లేయర్ ఏర్పడుతుంది, కాపర్ అయితే కాపర్ ఆక్సైడ్ లేయర్ ఏర్పడుతుంది, మెర్క్యూరీ అయితే మెర్క్యూరిక్ ఆక్సైడ్ లేయర్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెటల్ ఏర్పడి ఇట్ ప్రివెంట్స్ ఫర్దర్ రియాక్షన్ విత్ ఆక్సిజన్. వేరే లాస్ట్ ఎలిమెంట్స్ తీసుకుంటే లాస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి చూడమా, సిల్వర్, ప్లాటినం, గోల్డ్, దే డోంట్ రియాక్ట్ విత్ ఎయిర్, దే డిడ్ంట్ గివ్ ఎనీ ఆక్సైడ్స్. అవి నేను ఇంతకు ముందే చెప్పుకున్నాం,
They are very least reactive, so don't burn or oxidize even on the surface. No reaction with oxygen. From this we say potassium to gold, the reaction with oxygen, their reactivity decreases. Potassium and sodium are highly reactive with oxygen. అని చెప్పవచ్చు అన్నమాట. ఇది ఆక్సిజన్ తో రియాక్షన్. నెక్స్ట్ వన్ మా with dilute water, with cold water తో రియాక్షన్ ఏమిటి చూద్దాం. How these metals reacts with cold water. Cold water మా reaction with cold water చూడమా. How does they react with cold water? చల్లని నీటితో వీటి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? చల్లని నీటితో రియాక్షన్ గమనిస్తే ఫస్ట్ 4 మెటల్స్ మా పొటాషియం, sodium, calcium, magnesium. So for example, if you take sodium metal, when it placed in water, the reaction is vigorous, explosive. నీటిని తాకితానే it makes hissing sound. It makes hissing sound. ఒక విధమైన hissing sound ప్రొడ్యూస్ చేస్తూ సుర్రుమని స్వీమని శబ్దాన్ని చేస్తుంది. As a result, NaOH, sodium hydroxide ఫామ్ అవుతుంది, ప్లస్ హైడ్రోజన్ లిబరేట్ అవుతుంది. దీన్ని బట్టి ఏం చెప్తాము? పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం మెటల్స్ ఏమవుతాయి? రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్ అండ్ లిబరేట్స్ హైడ్రోజన్ ను లిబరేట్ చేస్తాయి. ఇక్కడ రియాక్షన్ సోడియం పొటాషియం అయితే చాలా ఎక్స్ప్లోజివ్ గా ఉంటుంది. వేరేజ్ అదర్ ఇక్కడేమి హైడ్రోజన్ లిబరేట్ చేస్తాడు. ఏం చెప్తున్నా? పొటాషియం తో మెగ్నీషియం డిస్ప్లేసెస్ హైడ్రోజన్ ఫ్రమ్ కోల్డ్ వాటర్ విత్ డిక్రీజింగ్ రియాక్టివిటీ. అంటే పొటాషియం నుండి మెగ్నీషియం వచ్చేకూడదు, దే రియాక్టివిటీ విత్ వాటర్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ పొటాషియం వైలెంట్లీ రియాక్ట్స్ విత్ వాటర్, వేరేజ్ మెగ్నీషియం వెరీ స్లో. ఇక్కడ పొటాషియం, సోడియం, కాల్షియం తీసుకున్నట్లయితే వాటర్ లో వేస్తే దే ఫ్లోట్ ఆన్ వాటర్ బికాస్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంటుంది కాబట్టి అవి డ్యూ టు దిస్ దే ఫ్లోట్ ఆన్ వాటర్ దెన్ అదర్ మెటల్స్ తీసుకుంటే చూడుమా, అదర్ మెటల్స్ ఫ్రమ్ అల్యూమినియం టు గోల్డ్ ఏవి కూడా డు నాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ వాటర్. అల్యూమినియం టు గోల్డ్ వాటర్ తో ఎటువంటి రియాక్షన్ జరగవు, కోల్డ్ వాటర్ తో చల్లనీటితో రియాక్షన్ జరగవు. అలా జరిగేటట్లయితే అల్యూమినియం, ఐరన్ వంట పాత్రలు తయారు చేయలేము. ఇది రియాక్షన్ విత్ కోల్డ్ వాటర్. నెక్స్ట్ రియాక్షన్ విత్ హాట్ వాటర్ ఆర్ స్టీమ్ తీసుకుంటామా. స్టీమ్ నీటి ఆవిరితో ఎలాంటి చర్య జరుగుతుందో చూద్దాం. విత్ స్టీమ్ చూడమా. విత్ స్టీమ్ తో మెటల్స్ తీసుకుంటే ఎక్కువ మెటల్స్ స్టీమ్ తో రియాక్ట్ అవుతాయమ్మా. ఆక్సిజన్ తో అయితే ఓన్లీ సోడియం, పొటాషియం ఉధృతంగా జరిగింది. కోల్డ్ వాటర్ కి వచ్చేటికి సోడియం, పొటాషియం తో పాటు కాల్షియం, మెగ్నీషియం కూడా ఉధృతంగా జరిపేవి. స్టీమ్ నీటి ఆవిరి వచ్చేటి పొటాషియం టు ఐరన్. All these metals reacts with steam. Steam is nothing but water vapor and liberates hydrogen gas. That means they displace hydrogen from water. Displace hydrogen from water అని చెప్తాము. Potassium to iron displaces hydrogen with steam without decreasing reactivity. Potassium to iron వరకు hydrogen ను liberate చేస్తే displace hydrogen from steam, from water vapor. Whereas ఇక్కడ potassium is very violently react with steam, whereas iron అయితే very slow. అంటే from top to bottom క్రిందికి వచ్చే కొద్ది పొటాషియం నుండి క్రిందికి వస్తూ ఉంటే their reactivity decrease అవుతుంది. From lead to gold, remaining elements from lead to gold do not displace hydrogen with steam. They do not react with steam అనమాట. Steam తో react కావు. Next reaction
reaction with dilute strong acids. Dilute strong acids. Strong acids ఏవేవి HCl hydrochloric acid, sulfuric acid, H2SO4, nitric HNO3. వాటి కొద్దిగా నీరు కలిపితే ఏమవుతాయి? They become diluted. They become diluted. The metals from potassium, sodium up to lead వరకు ఏమవుతాయంటే reacts with metals and displaces hydrogen. Displaces hydrogen. You know that already మనం తెలుసుకున్నాం. zinc metal. zinc ను హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో కలిపితే ఏమవుతుంది? జింక్ క్లోరైడ్ సాల్ట్ ఏర్పడుతూ జింక్ క్లోరైడ్ సాల్ట్ ఏర్పడుతూ హైడ్రోజన్ ను లిబరేట్ చేస్తాయి అని నేర్చుకున్నాం. H2 గ్యాస్ ను లిబరేట్ చేస్తాయి. 2HCl వస్తుంది. సో జింక్ అనేది వన్ ఆఫ్ ద మెటల్. ఇదేమవుతుంది? when reacts with hydrochloric acid, very dilute strong acid, it displaces hydrogen. Similarly sulfuric acid displaces hydrogen. సో ఈ రియాక్షన్ ఏమి? పొటాషియం నుంచి లెడ్ వరకు ఉన్న మెటల్స్ జింక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంటి యాసిడ్స్ తో హైడ్రోజన్ ను డిస్ప్లే చేస్తాయి. బట్ ద రియాక్టివిటీ పొటాషియం తో లెడ్ డిక్రీజ్ అవుతుంది. దెన్ కాపర్ టు గోల్డ్ లాస్ట్ లో ఉన్న మెటల్స్ ఏమంటే దే డు నాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ విత్ dilute strong acids తో హైడ్రోజన్ డిస్ప్లే చేయలేదు. Potassium lead displaces hydrogen from dilute strong acids with decreasing reactivity. Here potassium explosively reacts with acids, whereas magnesium very vigorously reacts with iron. Steadily నెమ్మదిగా జరుగుతుంది. lead ఇంకా very స్లోగా జరుగుతుంది. సో రియాక్షన్ పొటాషియం తో lead కి వచ్చే కొద్దీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కాపర్ టు గోల్డ్ ఏమవుతాయి? do not displace hydrogen from dilute acids. నెక్స్ట్ వన్ మా reaction with chlorine. Last reaction with chlorine chudma. So the metals, all the metals ఏమవుతాయంటే no reaction with chlorine at ordinary conditions. At room temperature ఏ metal chlorine తో react కాదు. Whereas when heated, for example Na, chlorine gas ను పంపుతూ హీట్ చేసినట్టయితే సోడియం క్లోరిన్ తో రియాక్ట్ అయ్యి ఏమొస్తుందమ్మా? సోడియం క్లోరైడ్ NaCl ఏర్పడుతుంది. ఇక్కడ Cl రెండు ఉన్నాయి కాబట్టి 2NaCl. So to start a reaction between sodium and chlorine, first off we have to heat them up. Heat cheyali. Aithe once the reaction is started, the reaction is exothermic reaction. Reaction lo heat anedi liberate avutundi. ఆ విధంగా అన్ని మెటల్స్ మా పొటాషియం క్లోరైడ్ ను, కాల్షియం క్లోరైడ్ ను, మెగ్నీషియం క్లోరైడ్ ను, ఆ విధంగా అల్యూమినియం క్లోరైడ్ ను ఇట్లా ఏర్పరుస్తుంది. బట్ ద రియాక్టివిటీ విత్ క్లోరిన్ ఈజ్ డిక్రీజింగ్ ఫ్రమ్ పొటాషియం టు gold. All metals react with chlorine on heating to form their respective chlorides, but with decreasing reactivity from top to bottom. For example, this మనకి రియాక్టివిటీ డిక్రీజ్ అవుతుంది. ఎలా తెలుసుకుంటామంటే ద రియాక్షన్ ఏమవుతుంది? హీట్ అనేది ఎవాల్వ్ అవుతుంది. సో అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ ను బట్టి we can say potassium is more reactive with chlorine towards chlorine, whereas gold is very least reactive towards chlorine అని చెప్పచ్చు. సో వాటి క్లోరైడ్స్ మా KCl, NaCl, CaCl2, MgCl2, Al2Cl3 మొదలగు క్లోరైడ్స్ ఏర్పడతాయి. సో ఫ్రమ్ దీస్ రియాక్షన్స్ మా రియాక్షన్ విత్ ఆక్సిజన్, రియాక్షన్ విత్ కోల్డ్ వాటర్, రియాక్షన్ విత్ స్టీమ్, రియాక్షన్ విత్ యాసిడ్స్, రియాక్షన్ విత్ క్లోరిన్ బట్టి we can arrange them in the
particular order of their reactivity. So that react order is known as the activity series. What is meant by activity series? చర్యాశీలత శ్రేణి లేదా క్రియాశీల శ్రేణి అంటాం. ఏం చూడమా, arrangement of metals in decreasing order of their reactivity. Arrangement of metals in decreasing order of their reactivity is called activity. So లోహాలను క్రియాశీలత తగ్గే క్రమంలో అమర్చితే వచ్చే శ్రేణిని యాక్టివిటీ సిరీస్, క్రియాశీలత లేదా చర్యాశీలత శ్రేణి అందరు. మనం తీసుకున్న మెటల్స్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్ అన్నిటికంటే పొటాషియం హైలీ రియాక్టివ్, దెన్ సోడియం లెస్, కాల్షియం అప్ టు గోల్డ్ వరకు. సో we move from top to bottom, potassium to gold, their reactivity decreases. So top లో ఉన్న మెటల్స్ బాటమ్ లో ఉన్న మెటల్స్ కంటే మోర్ రియాక్టివ్ అంటాము. బాటమ్ లో ఉన్న మెటల్స్ లీస్ట్ రియాక్టివ్ అంటాము. మిడిల్ ఆఫ్ ద సిరీస్ లో ఉన్న మెటల్స్ మోడరేట్ రియాక్టివ్ అంటాము. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ 5 మెటల్స్ పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, దీస్ ఆర్ సో రియాక్టివ్, highly reactive, hence they never found in free state in nature. So potassium, sodium, calcium, magnesium, aluminum లో చర్యాశీలత ఎక్కువ కాబట్టి ప్రకృతిలో స్వేచ్ఛ స్థితిలో లభించవు. నెక్స్ట్ మెటల్ మధ్యలో ఉన్నవి జింక్, ఐరన్, లెడ్, కాపర్. జింక్, ఐరన్, లెడ్, కాపర్, జింక్, ఐరన్, లెడ్, కాపర్ మొదలైనవి దే ఆర్ మోడరేట్లీ రియాక్టివ్. వాటి చర్యాశీలత మధ్యస్థంగా ఉంటుంది. సో దట్ ఈస్ వై దే ఆర్ ఫౌండ్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ మెయిన్లీ యాజ్ ఆక్సైడ్స్, సల్ఫైడ్స్ అండ్ కార్బోనేట్స్. సో మధ్యలో ఉన్న మెటల్స్ మోడరేట్ రియాక్టివ్. నెక్స్ట్ అడుగు నుండి చూడమ్మా, సిల్వరు, గోల్డ్, మెర్క్యూరీ, సిల్వరు, గోల్డ్ తీసుకుంటే దే ఆర్ లీస్ట్ రియాక్టివ్ అంటాము. వాటి చర్యాశీలత చాలా తక్కువ, హెన్స్ దే ఆర్ ఈవెన్ ఫౌండ్ ఇన్ ఫ్రీ స్టేట్ ఇన్ నేచర్. చర్యాశీలత చాలా తక్కువ కాబట్టి ప్రకృతిలో స్వేచ్ఛ స్థితిలో కూడా లభించగలవు. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద రియాక్టివిటీ, వాటి చర్యాశీలతను బట్టి మెటల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్టివిటీ ఇన్ ద ఆర్డర్. పొటాషియం, సోడియం, కాల్షియం టాప్ టు బాటమ్ అయితే ఆ టేబుల్ లో ఉన్న విధంగా పొటాషియం, సోడియం అయితే రాస్తాము. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అయితే లెఫ్ట్ లో ఉండేటివి మోర్ రియాక్టివ్ మెటల్స్, మిడిల్ లో ఉండేవి మోడరేట్ రియాక్టివ్ మెటల్స్, ఎక్స్ట్రీమ్ రైట్ ఉండేవి లెస్ రియాక్టివ్ మెటల్స్. రాసినప్పుడు హైలీ రియాక్టివిటీ. సో దిస్ ఈస్ ద యాక్టివిటీ సిరీస్ లేదా డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ ద మెటల్స్ అని చెప్తాము. నెక్స్ట్ ఈ టేబుల్ వల్ల ఉపయోగం ఏమి చూడమా, ఇఫ్ యు అబ్జర్వ్ దేర్ ఈస్ హైడ్రోజన్ అట్ ద మిడిల్. ఇంతకు ముందు టేబుల్స్ మనం ఇవ్వలేదు కానీ ఇక్కడ ఇచ్చినాను. ఎందుకో చూడమా, హైడ్రోజన్ అనేది ఉంది. హైడ్రోజన్ కన్నా పైన టాప్ లో ఉన్న మెటల్స్ అన్ని హైడ్రోజన్ కన్నా టాప్ లో ఉన్న మెటల్స్ అన్ని when reacts with acids they displace hydrogen, and they are more reactive than hydrogen. Whereas copper, mercury, silver, gold తీసుకుంటే they do not displace hydrogen from acids. అంటే ఈ నాలుగిటికి కాపర్, సిల్వర్, గోల్డ్, మెర్క్యూరీకి ఏం చెప్తామంటే హైడ్రోజన్ కన్నా తక్కువ రియాక్టివిటీ ఉంటుంది. ఫ్రమ్ దిస్ టేబుల్ we say that any metal which ఏ మెటల్ అవుతుంది జనరలీ హైలీ రియాక్టివ్ మెటల్స్ displaces low reactive metals from their salt solution. Once again, highly reactive metals means the metals placed at the top of the activity series displaces the low reactive metals from their salt solutions. Bottom లో ఉన్న మెటల్స్ వాటి సాల్ట్ సొల్యూషన్ నుండి డిస్ప్లే చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us consider copper. It's salt ఒకటి తీసుకున్నాం, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ CuSO4. కాపర్ సల్ఫేట్ is the salt of copper. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఇందులో ఉన్న మెటల్ ఏది కాపర్ ఉంది. కాపర్ కన్నా హై రియాక్టివ్ మెటల్స్, ఆ కాపర్ కన్నా టాప్ లో ఉండే అన్ని మెటల్స్ దానికి హై రియాక్టివిటీ
రియాక్టివిటీ సిరీస్ లో కాపర్ కన్నా పైన ఉన్నవన్నీ లేదా హారిజాంటల్ అయితే కాపర్ లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ మా కాపర్ కు లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ కూడా కాపర్ కన్నా మోర్ రియాక్టివ్. వాటిలో వన్ ఆఫ్ ద మెటల్ జింక్ తీసుకున్నాం అనుకోమా, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కు జింక్ అనేది కలిపితే కాపర్ సల్ఫేట్ ఒరిజినల్ గా బ్లూ లో ఉంటుందని తెలుసు. బ్లూ కలర్ ఏమైపోతుంది, డిసపియర్ అయిపోయి కలర్లెస్ గా మారుతూ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ ఏర్పడి కాపర్ మెటల్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ జింక్ అనేది మోర్ రియాక్టివ్ దాన్ కాపర్. కాపర్ కన్నా జింక్ అనేది మోర్ రియాక్టివ్ కాబట్టి ఇట్ డిస్ప్లేసెస్ కాపర్ ఫ్రమ్ ఇట్స్ సాల్ట్ సొల్యూషన్. ఇది మా రియాక్టివిటీ సిరీస్, దాని యూజెస్ మనం సమ్ బిట్స్ చూద్దాం ఈ చాప్టర్ లో. లెట్ us కన్సిడర్ సమ్ టాపిక్ లో కొన్ని బిట్స్ చూడమా. Today's which are the following reacts explosively with cold water అన్నమా. కోల్డ్ వాటర్ తో ఎక్స్ప్లోజివ్ గా రియాక్ట్ అయ్యేది పొటాషియం. పొటాషియం రియాక్ట్స్ విత్ కోల్డ్ వాటర్ ఎక్స్ప్లోజివ్లీ అంటాము. నెక్స్ట్ వన్ మా, the second most abundant metal in the earth crust is second most abundant metal in the earth crust is ma iron ma. Second most abundant metal ఏదంటే iron. Iron is the second most abundant metal in the earth crust. First దేని అల్యూమినియం, most abundant metal aluminum, then aluminum. Iron takes second place. Which of the following does not react with steam? Steam తో రియాక్ట్ కానివేవి లో రియాక్టివ్ మెటల్స్. అడుగను ఉండేవి రియాక్టివిటీ సిరీస్ లో బాటమ్ లో ఉండేవి రియాక్ట్ కావు. బాటమ్ లో మనకి ఏది ఉందమ్మా, గోల్డ్. గోల్డ్ డజంట్ రియాక్ట్ విత్ స్టీమ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడమా. Which of the following is not a moderate reactive metal? Not a moderate reactive metal మా, మధ్యస్థ చర్యాశీలత కానిదేది అన్నాడు. Observe in this potassium. First option potassium is most highly reactive metal. It is not a moderate reactive metal. మాది moderate reactive metal కాదు. Moderate reactive metal కాదు. మిగతా అన్ని moderate reactive metals. Next bit మా, which of the following metal can replace copper from the solution of copper sulfate? Copper sulfate నుండి కాపర్ ను రీప్లేస్ చేసేది ఏది అన్నాడు మా. సో మనం ఏం చెప్పుకున్నాము, కాపర్ కన్నా ఎక్కువ రియాక్టివిటీ ఉండేవి అంటే ద మెటల్స్ ప్లేస్డ్ అట్ ద టాప్ ఆఫ్ ద యాక్టివిటీ సిరీస్ దెన్ కాపర్. కాపర్ కన్నా యాక్టివిటీ సిరీస్ లో పైన ఉన్న మెటల్స్ అన్ని కూడా డిస్ప్లేస్ చేస్తాయి అన్నాం. So highly reactive metals displaces low reactive metals from their salt solution. గుర్తుపెట్టుకోవాలమ్మా. Then what is activity series? Activity series అంటే arrangement of metals in decreasing order of their reactivity is called activity series. Okay, thank you for watching this video. I wish you all the best. Please like, share and subscribe to my channel.